యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించు వారు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. మనందరము చీకటిలో ఉండి మనం నశించిపోతుండగా ఆ చీకటిని ప్రకాశమానంగా చేయటం వరకు ఎవరిని పంపించారు? తన కుమారుడిని ఈ లోకములనికి ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం. నిజమే, ఇది నా నవ్యమైనటువంటి దేవులారా, ప్రతి మానవుని జీవితంలో వెలుగు, చీకటి రెండు కూడా మన జీవితంలో ఉంటాయి. వెలుగు కంటే ఎక్కువగా మనము చీకటిలో ఉండటానికి కారణం ఏంటో తెలుసా? ఈ లోకపు అపవాది మనలను ఈ చీకటిలో మనం ఉండిపోవాలని ఆశపడుతుంది. దేవుని వైపు నడిపింపబడి దేవుని వెలుగులో మనం ఉండాలని అది మనలను ఏ విధముగా కూడా ప్రోత్సహించదు. కనుక ఆ విధమైనటువంటి అపవాది నుండి మనలను దేవుడు బయటికి తీసుకొచ్చి తన వెలుగులోనికి నడిపించుట కొరకు ఈరోజు ఎవరిని వరముగా ఇచ్చాడు? తన కుమారుడిని వరముగా మనకు అనుగ్రహించాడు.